హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏబిపిఎస్సి గ్రూప్ 1 గురించి కొన్ని విషయాలు అయితే డిస్కస్ చేసుకుందాం. సో నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, సో రావడానికి ఎటువంటి ఛాన్సెస్ ఉంది, ఒకవేళ వచ్చే సూచన ఉంటే ఏ మంత్లో రావచ్చు, ఇవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో మామూలుగా ఏబిపిఎస్సి కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఉంది కదా, లాస్ట్ టైం కండక్ట్ చేసింది కదా ఏబిపిఎస్సి. సో ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్, సో గ్రూప్ 1 నోటిఫికేషన్ 2018 అనమాట అది. సో 2018 రీసెంట్గా అయితే క్లోజ్ అయింది కదా. సో కంప్లీట్గా ర్యాంక్స్ అనేది ఇచ్చేస్తారు అందరికీ. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇన్ని రోజులు కూడా ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఒక విషయం అయితే ఉన్నది. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది కాబట్టి సో నెక్స్ట్ గ్రూప్ 2, సో నెక్స్ట్ గ్రూప్ 2 ఒకటి ఉంది, అలానే గ్రూప్ 1 కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. మామూలుగా ఏబిపిఎస్సి వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. సో ఈ రెండు ఇవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు చెప్పారు. సో మొదటైతే ఎక్కువగా గ్రూప్ 1కే ఛాన్స్ ఉంది. మొదట గ్రూప్ 1కే ఛాన్స్ ఉంది, తర్వాత గ్రూప్ 2 అనేది రావచ్చు. సో ఫస్ట్ గ్రూప్ 1 రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కూడా మనకి ఆగస్ట్ ఉంది కదా, ఆగస్ట్ మంత్లో రావచ్చు అని చెప్తున్నారు. ఆగస్టు సెకండ్ వీక్లో కానీ లేదా ఎండింగ్నైనా వచ్చేదానికి ఛాన్స్ ఉంది నోటిఫికేషన్. ఏది గ్రూప్ 1కి సంబంధించింది ఆగస్ట్ ఫస్ట్ వీకు లేదా సెకండ్ వీక్లోనే వచ్చేదానికి ఛాన్స్, సెకండ్ వీక్ లేదా ఎండింగ్లో అంటే ఫోర్త్ వీక్లోనే వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ గ్రూప్ 1కి సంబంధించిన సిలబస్ చూసుకోండి. ఫస్ట్ ప్రతి ఒక్కరు బిగినర్స్ కావచ్చు. సో బిగినర్స్ కానీ మీరు ఎలాంటి వాళ్ళు అయినా సరే, మీరు బిగినర్స్ కావచ్చు, లేదా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేదా యూపీఎస్సీ చదువుతూ గ్రూప్ 1 రాయాలనుకున్న ఆస్పిరెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరి కూడా నీట్గా సిలబస్ చూసుకోండి. ప్రీవియస్ ఇయర్ సిలబస్ ఎలా ఉంది, సో ప్యాటర్న్ ఎలా ఉంది. సో మామూలుగా సిలబస్లో కొన్ని మైనర్ సబ్జెక్ట్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి మామూలుగా చూసుకుంటే ఏముంటాయి, ఎథిక్స్ ఉంది. సో మెయిన్స్లో వచ్చేసి ఎథిక్స్, యాప్టిట్యూడ్ ఉంది కదా. సో ఎథిక్స్ ఒకటి, నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, సో నెక్స్ట్ వచ్చేసి పబ్యాడ్, సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, సో తర్వాత గవర్నెన్సు, సో ఇలాంటివి ఏంటంటే ఇవి చిన్న చిన్న వెయిటేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక ఇయర్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉన్నది తీసేశారు, ఇప్పుడు ఎథిక్స్ పెట్టారు, తర్వాత ఒక పేపర్ అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ చేశారు, ఇలా ఉంటాయన్నమాట. సో మైనర్ సబ్జెక్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో మీకు ఉండే మేజర్ సబ్జెక్ట్స్ అయితే ఎప్పటికీ చేంజ్ అవ్వు. మేజర్ సబ్జెక్ట్స్ అట్లనే ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఎలా స్టార్ట్ చేయాలంటే మేజర్ సబ్జెక్ట్స్ చదవండి. అసలు మేజర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో నీట్గా ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా చూసుకోండి. మేజర్ సబ్జెక్ట్స్ మనకి ఏమేమి ఉన్నాయి, సో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా నీట్గా చూసుకున్నారంటే ఉంటుంది. సో మనకు వచ్చేసి మేజర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, జాగ్రఫీ ఒకటి ఉంది, సో జాగ్రఫీ. సో ఇంకా మనకి హిస్టరీ, ఇండియన్ పార్ట్ ఉంది కదా, సో హిస్టరీ కావచ్చు. సో నెక్స్ట్ ఎకానమీ కావచ్చు, సో ఎకానమీ ఇంకా ఏముంది, పాలిటీ ఉంది. సో తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగు, అర్థమెటిక్, సో డేటా ఇంటర్ప్రిటేషన్, మెంటల్ ఎబిలిటీ ఇలా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మేజర్ సబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా ఎప్పటికీ మారవు. ఇంకా చూసుకుంటే ఎన్విరాన్మెంటు, సో ఇవన్నీ కూడా మేజర్ సబ్జెక్ట్స్ కాబట్టి ఖచ్చితంగా వీటి మీద అయితే మీరు ఫోకస్ చేయాలి. జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్, అర్థమెటిక్, సో ఎన్విరాన్మెంటు, ఇవన్నీ మేజర్ సబ్జెక్ట్స్. ఇవి ఎలాంటి చేంజెస్ ఉండదు సిలబస్లో అయితే, ఇవి ఎలాంటి చేంజెస్ ఉండదు. కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు వెయిటేజ్ ఇస్తారు. సో జస్ట్ వెయిటేజ్ మాత్రమే చేంజ్ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం వచ్చేసి వెయిటేజ్ చేంజ్ చేస్తూ ఉంటారు. ప్రతి నోటిఫికేషన్కి సిలబస్ చేంజ్ చేయాలనుకుంటే వెయిటేజ్ చేంజ్ చేస్తారు. కాబట్టి నేను ఆల్రెడీ మన యాప్ ఉంది కదా, శివన్ కాన్సెప్ట్స్ యాప్, అయితే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. శివన్ కాన్సెప్ట్స్ యాప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది అందరూ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో నేను మీకోసం వచ్చేసి మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అని ఒకటి పెట్టాను. సో మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్, సో ఇదేంటంటే సో చాలామందికి మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అంటే ఇందులో ఏంటంటే మొత్తం ఇండియా పార్టే ఉంటుంది. స్టేట్ పార్ట్ కొన్ని టాపిక్స్ పెట్టాను, కానీ ఎక్కువ వచ్చేసి ఇండియా పార్ట్ ఉంటుంది. సో ఇండియా పార్ట్కి సంబంధించి ఏన్షియంట్ హిస్టరీ కానీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ ఇండియా, సో ప్రాచీన భారతీయ చరిత్ర, సో భారత భూగోళ శాస్త్రం, సో ఇండియన్ పాలిటీ, ఇలా అన్ని టాపిక్స్కి, అన్ని సబ్జెక్ట్స్కి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి కదా మనకి. సో సబ్జెక్ట్ వైజ్ రిపీట్ అవుతున్న టాపిక్స్ మొత్తం వచ్చేసి ఇక్కడ నేనైతే మెన్షన్ చేశాను అనమాట. సో ఇది మీరు ఏమైనా బిగినర్స్ ఉంటారు కదా, అసలు గ్రూప్స్ మీకు ఐడియా లేదు ఇప్పటి వరకు, మేము బిగినర్స్ అనుకున్న వాళ్ళకి ఈ టాపిక్స్ అయితే మీకు 100% బాగా వర్కౌట్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సులు అయితే బై చేయండి. ఈ కోర్సు మీకు చాలా చాలా యూజ్ అవుతుంది, ఈ మోస్ట్ ఫోకస్ టాపిక్స్. సో తర్వాత నేను ఆగస్టు 1 నుంచి, సో ఆగస్టు 1న టీఎస్పీఎస్సీ వాళ్ళకి గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాను. టీఎస్పీఎస్సీ వాళ్ళకి, ఏబిపిఎస్సీ వాళ్ళకి కాదు, టీఎస్పీఎస్సీ వాళ్ళకి. దీంతోపాటు కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకు జనవరి నుంచి జూలై వరకు
న్యూస్లో బాగా హైలైట్ అయిన థింగ్స్ ఏమున్నాయి, వార్తల్లో బాగున్నటువంటి ముఖ్యమైన అంశాలు, అలానే ఎగ్జామ్స్ పరంగా ఎక్కువ మోస్ట్ ప్రిడిక్టబుల్ టాపిక్స్ ఏమున్నాయో అవి కూడా నేను చేశాను అనమాట. మొత్తం కంటెంట్ అంతా చేశాను నీట్గా. మీకు ప్రతి ఒక్క పాయింట్ నీట్గా ఇస్తాను. అంటే మీకు ఒక టాపిక్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి నాటో తీసుకున్నారు అనుకోండి. సో నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దీనికి సంబంధించి మీకు 360 డిగ్రీస్ యాంగిల్స్లో, మీకు 360 డిగ్రీ యాంగిల్స్లో ఎలాంటి ప్రశ్న అడిగినా మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ వచ్చే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టాపిక్ని. కాబట్టి ఇదొకటి ఫాలో అవుతుండండి నీట్గా. ప్రతిదీ కూడా చూడండి. ఆ కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఎవరైనా బై చేయండి, మీకు చాలా ఈజీ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా బై చేయడానికి ట్రై చేయండి. నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్గా తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి పీడిఎఫ్ కూడా ఇస్తాను. కాబట్టి ఇది మీకు చాలా హెల్ప్ అవుతాయి. అంటే జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అవుతాయి. ఎస్పెషల్లీ ఇవి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోనే ఇస్తున్నాను. సో ఇట్లా కాబట్టి ఏబిపిఎస్సి వాళ్ళు ఇప్పటి నుంచి రైట్ టైం అనమాట, ఇటు ప్రిపరేషన్కి రైట్ టైము. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి, సో ప్రజెంట్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ మోస్ట్ ఫోకస్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ మోస్ట్ ఫోకస్ టాపిక్స్ని బై చేయండి. మీకు చాలా అయితే యూజ్ అవుతాయి. సో మీరు చేయాల్సిన ఏంటంటే మెయిన్ వచ్చేసి ఇప్పుడు రైట్ టైము. సో ఇది మంచి రైట్ టైం మీకు ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి ఇది రైట్ టైము. కాబట్టి మీరు బుక్స్ కావచ్చు, సెలక్షన్ ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, బుక్స్ గురించి కూడా చాలా మందికి సోర్సెస్ చెప్పాను. సిలబస్ ప్రకారం తీసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక 3 days, ఫస్ట్ 3 days మీరంతా సిలబస్ చూడండి. అసలు సిలబస్ ఏంటి, మొత్తం ఏబిపిఎస్సికి ఇంతకుముందు సిలబస్ ఏముంది, సో సిలబస్ అంతా నీట్గా చూడండి. సిలబస్ మొత్తం చూసిన తర్వాతే బుక్స్ సెలక్షన్ తీసుకోండి. బుక్స్ ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టండి, నెంబర్ ఆఫ్ వీడియోస్. అవన్నీ చూసిన తర్వాత బుక్స్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. ఇండియన్ పాలిటీ, లక్ష్మీకాంత్ కావచ్చు, ఇట్లాంటి బుక్స్ ఉంటాయి కదా, అవి స్టార్ట్ చేయండి. ఏపీకి సంబంధించిన బుక్స్, ఇండియన్ పార్టీకి సంబంధించినవి అన్నీ నీట్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత ఇవి చెప్పారు కదా, మీరు బిగినర్ అయితే ఖచ్చితంగా ఇవి బై చేయండి. ఈ కోర్స్ అయితే బై చేయండి యాప్లో. సో మీరు బిగినర్ కాదు, మాకు ఆల్రెడీ అవగాహన ఉంది, ఇంతకుముందు రాసామనుకుంటే మీరు డైరెక్ట్ స్టార్ట్ చేసేయండి. ఎలా చదవాలంటే ఫస్ట్ ఎలా చదవాలంటే నావెల్లా చదవండి, ఒక స్టోరీలా చదవండి. అసలు ఏముంది, కంటెంట్ ఏముంది ఇందులో అని నీట్గా ఫస్ట్ రీడింగ్ అయితే ఇవ్వండి. సో సెకండ్ రీడింగ్ నుంచి మీరు నోట్స్ చేసుకోవాలి. సెకండ్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు నోట్స్ అయితే చేసుకోవాలి. తర్వాత థర్డ్ రీడింగ్ ఇచ్చిన తర్వాత టెస్ట్ అనమాట. సో టెస్టులు రాయాలి. టెస్ట్ తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని ఫైనల్గా ఎగ్జామ్ అయితే రాయాలన్నమాట. ఫైనల్గా వచ్చేసి ఎగ్జామ్. ఈ విధంగా ఒక ప్రొసీజర్లో వెళ్తే ఆర్డర్లో మీరు వచ్చేసి సక్సెస్కి దగ్గరగా వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు నేను ఏం చెప్తున్నా అంటే నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. తెలంగాణలో చాలామంది టీఎస్పీఎస్సీ వచ్చే ముందు కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యారు. అలా వద్దు, అలా చేస్తే మీరు కొంచెం టెన్షన్ పడతారు. కొంచెం టెన్షన్ పడడానికి ఛాన్స్ ఉంది. అందరికీ ప్రెజర్ ఎందుకు ఉందంటే ఇందుకోసమే. మీరు ఇది రైట్ టైము, నోటిఫికేషన్ ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏమవుద్ది, ఒక 3-4 months లేట్ అయినా కూడా 3-4 months లేట్ అయినా కూడా ఏమవుతుంది, మీకు టైం ఉంటుంది. సో టైం ఉంటుంది కాబట్టి చదువుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో రైట్ టైం మంచి స్ట్రాటజీ పడుతుంది. ఇంకా 3-4 months లేట్గా వచ్చిందంటే మోస్ట్లీ ఆగస్టులోనే నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. సో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో లాగిన్ అయ్యి అందులో కోర్సులు ఉంటాయి. అక్కడ కోర్సులు అయితే చూడండి. నేను టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాను, అలాగే కరెంట్ ఈవెంట్స్ కూడా చేస్తున్నాను. సో ఇది మీకు చిన్న అప్డేట్ ఇవ్వాలి, మీకు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి, అందరూ ఎప్పటి నుంచే స్టార్ట్ చేయడం చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్.